అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడ తుఫాను వచ్చినా సరే ఉప్పాడైతే ఉలిక్కి పడుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా తుఫాను ఎక్కడ కేంద్రీకృతమైనా సరే దాని ప్రభావం ఈ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది. ఎందుకంటే బంగాళాఖాతానికి సమీపంలో ఒక ఉప్పాడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ నుంచి ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం తుని వరకు ఉన్నటువంటి సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఉప్పాడ గ్రామం అనేది కూడా తరచూ తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా కొంత మేరకు అయితే కోతకు గురవుతూ వస్తుంటుంది. మనం చూస్తాం. ప్రధానంగా నెల రోజుల క్రితం వచ్చినటువంటి ఒక తుఫాను కేవలం మరొక తుఫాను వచ్చిన నేపథ్యంలోనే మనం అక్కడ నెల రోజుల క్రితం ఈ యొక్క ప్రాంతంలో చూస్తాం. మనం ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యకార గృహాలన్నీ కూడా మనం సముద్రం అక్కడి నుంచి చూసుకుంటే ఒక 100 అడుగుల మేరకే లోపలికి కనిపించేది. కానీ ఇప్పుడు సముద్రం అయితే తుడుచుకొచ్చింది. మత్స్యకార ఇళ్ళు అన్నీ కూడా పూర్తిగా కోతకు గురవడం కాకుండా సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. మరో పక్కన మనం చూడొచ్చు, కేవలం ఒక బిల్డింగ్ను అక్కడ మనం ఏదైతే చూస్తున్నటువంటి బిల్డింగ్ ఉందో అక్కడ ప్రధానంగా మరి కొద్దిసేపట్లో అది కూడా పడిపోయే అవకాశం ఉంది. కేవలం పిల్లర్స్ మీద ఆధారపడి కింద ఉంది. పిల్లర్స్ అన్నీ కూడా 3 పిల్లర్స్ అన్నీ కూడా తొలిచేసినటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. మొత్తం మీద ఈ విధంగా ఉప్పాడ నుంచి మొదలుకున్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార గృహాలన్నీ కూడా కోతకు గురైనటువంటి పరిస్థితి చూడొచ్చు. తాజాగా వచ్చినటువంటి ఈ యొక్క బెంగాల్ తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం నిన్న నుంచి కూడా సముద్రం రఫ్గా మారింది. ఈ యొక్క తుఫాను పక్కన తీరం దాటుతున్న నేపథ్యంలోనే తుఫాను ప్రభావం అయితే క్లియర్గా కనబడుతుంది. మనం చూస్తున్నటువంటి ఇల్లు చూడవచ్చు. ఈ పక్కన గత ఒక 20 రోజుల క్రితం వచ్చినటువంటి ఒక తుఫానికి అయితే కేవలం ఇంట్లో మొత్తం అందరూ ఉండేవారు, ఇంట్లో నివాసం అందరూ ఉండేవారు. కానీ ప్రస్తుతం ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి మరింత రాకాసి అలలు ఎగసిపడడంతోనే ప్రస్తుతం చూడొచ్చు సముద్రం ఏ విధంగా అలల ఉద్రిక్తి ఏ విధంగా విరుచుకుపడుతున్నాయో. మరో పక్కన కోతకు గురైనటువంటి పరిస్థితి చూడొచ్చు. మన కొన్ని రోజుల క్రితమే వచ్చాం. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు అన్నీ కూడా మనకు కనపడిచేవి. కానీ ఇప్పుడు అన్నీ కూడా ఇందులో కలిసిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ యొక్క ప్రధానమైనటువంటి ప్రాంతంలోనే అన్నీ కూడా కోతకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఈ యొక్క మాయాపట్నం, సూరాడపేట మొత్తం ఈ యొక్క మత్స్యకార గ్రామాలు, ఈ ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకారాలన్నీ కూడా అమలన్నీ కూడా ఈ విధంగా కోతకు గురైవి గృహాలన్నీ కూడా కలిసిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలల ఉధృతి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క బెంగాల్ తుఫాను ప్రభావం ఇక్కడ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఇల్లు ఎండిపోయేది. ఈ బెంగాల్ తుఫాను ఈ మధ్యకాలంలో అల్పపీడలో, వాయుగుండాలో సహజాగరంగా నెలకు వస్తూనే ఉంటున్నాయి, పోతూనే ఉంటున్నాయి. ఈ తుఫాను 10 రోజులు అవుతుంది వచ్చి. ఇప్పటికి వచ్చి ఏ అధికారులు కాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఏ రీతిగా ఉన్నారో ఎక్కడ కూడా గుర్తించలేదండి. అలల ఉధృతి ఏ విధంగా ఉంది? అలల ఉధృతి బాగా భయంకరంగా ఉందండి. రాత్రి వేళ నిద్ర పట్టట్లేదండి సౌండ్కి. మొన్న 2 నెలలు 3 నెలల కిందట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఇల్లు, ఆ దర్శించిన ఇల్లు కొద్ది క్షణాల్లో సముద్రంలోకి కలిసిపోయే అవకాశం ఉంది సార్. జిల్లా కలెక్టర్ కాడ ఇక్కడ స్పందించట్లేదు. మత్స్యకారులు తీర ప్రాంతంలో ఏమైపోతున్నారో, రాత్రి వేళ ఎంత ఇబ్బంది పడుతున్నారని ఎవరు గుర్తించట్లేదు. వాళ్ళకంటే హౌసింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా కలిసిపోయి అంటే నిన్న ఈ తుఫాన్ ఎఫెక్ట్కి రాత్రి నుంచి కూడా ఎలా వచ్చాయి, ఎలా కలిసిపోయి మొత్తం అన్నీ కూడా ఎన్ని ఇళ్ళు పడిపోయాయి? ఈ రాత్రి నిన్నటి నుంచి ఈ రాత్రి ఇప్పుడు గడపడిపోతుంది ఇండిలో రామారామే. లేదంటే తీర ప్రాంతంలో 50 నుంచి 100 మీటర్ల లోపల ముందుకు వచ్చేసింది. 100 ఇల్లు నుంచి 150 ఇల్లు వరకు తీర ప్రాంతం సముద్రం. సుబ్బంపేట అయితేనే, కొత్తపేట అయితేనే, నాయకురికోళ్ళు అయితేనే, సూరాడపేట అయితేనే, మాయపట్నం అయితేనే రామారామే 100 ఇల్లు పడిపోయండి. తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వచ్చే మత్స్యకారుని ఆదుకున్న నాయకుడు లేడు కేంద్రంలో. ఇప్పుడు ఇదేం చేయాలి? ఇప్పుడు అంతా కూడా రాత్రి నుంచి వస్తున్న పరిస్థితి ఉంది. ఏమవుతుంది అంటారు? మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయారు? రాత్రి నుంచి తీరం దాటే సమయంలో రామారామే లేదంటే చాలా దూరం వరకు చాలా ఇల్లులు కొట్టేసేయండి. ఇప్పుడు వచ్చి ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. ఇంకా కూడా మరి 2-3 గంటల్లో ఇంకా ఎక్కువ ఇల్లులు పడిపోయే అవకాశం ఉందండి. ఎక్కువ అంటే తీరం దాటే సమయంలో దాని ఉధృతి ఎక్కువ ఉంటుంది. మత్స్యకారులు ఎవరికాడ ఎక్కడ గుర్తించలేదు సార్.
ఇదండి పరిస్థితి. సముద్రం అంతా కూడా ఉదయం మొత్తం 3 రోజుల నుంచి కూడా రఫ్గానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భారీగా అలలు అయితే వచ్చి పడుతున్నాయి, ఇల్లు అనేది కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈరోజు ఆదివారం కావడం, మరో పక్కన అమావాస్య కావడంతోనే భారీగా కెరటాలు వచ్చి ఈ విధంగా ముంచెత్తుతున్నాయని చెప్తున్నారు. మరో పక్కన ఆదివారం కావడంతో పిల్లలు కూడా ప్రమాదకరంగా ఇక్కడ సెలవులు కావడంతోనే, ఆదివారం కావడంతోనే వీళ్ళంతా కూడా సముద్రం ఒడ్డునే ఇల్లు కోల్పోయినటువంటి కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే వేరే చోటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఇక్కడ ఎందుకు కూర్చున్నారు మీరు? మా ఇంటికాడ మా ఇంట్లోకి చంద్రం వచ్చేస్తుందండి, మళ్ళీ మాకు భయం వేసేస్తుందండి రాత్రులలో. అందుకని మా అమ్మ వాళ్ళను వేరే చోటకు పోయాలి, అందుకే మేము ఇక్కడ ఉండిపోయాము. సముద్రం ఇంత కెరటాలు వచ్చేస్తున్నా భయం వేస్తలేదు మీకు? భయం వేస్తుంది. మరి ఎప్పటి నుంచి ఇవాళ స్కూల్కి వెళ్ళదా మీరు అందరూ కలిపి? ఈరోజు మాకు సెలవు. చెప్పమ్మా, ఎందుకు కూర్చున్నారు మీరు అందరూ కలిపి? మాకు చంద్రం వచ్చేస్తుందని భయం వేసేస్తుంది. మా అన్న తినడానికి కూర లేదు, ఏమీ లేదు. చంద్రము మా ఇంటికి వచ్చేస్తుంది. మేము వెళ్ళడానికి ప్లేసు లేదు, ఎక్కడ లేదు, ఏమీ లేదు. కాబట్టి అన్నం తినడానికి ఏమీ లేదు. చంద్రము మా ఇంట్లోకి వచ్చేసి మా సోమాలన్నీ నాకపోతుంది. మా టీవీ తీలాకే మేము వెళ్ళలేకపోతున్నాం. ఇల్లు అడిపోయిందా? మొత్తం పడిపోయింది. మీరు స్కూల్లో ఎక్కడ ఉన్నప్పుడు? ఇప్పుడు మేము ఈ ఇంటి దగ్గరే ఉంటున్నాం, రాలేవు ఇంకా. సముద్రం అంత పెద్ద కెరటాలు వస్తున్నాయి, భయం వేస్తలేదు మీకు ఎవరికైనా? భయం వేస్తుంది. మొత్తం చూడొచ్చు, చిన్నారులు అయితే మాత్రం వాళ్ళంతా కొంతమంది ఇందులో ఈ మత్స్యకారులకు సంబంధించిన ఇల్లు కోల్పోవడంతోనే వాళ్ళందరూ కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. అందరూ పక్కన ఇల్లు కోల్పోయిన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా తమకైతే ఆదుకోవాలంటూ వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ రోజు ఆదివారం కావడం, అలాగే మరో పక్కన ఈ సముద్రం అయితే ఇరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తమ ఇల్లు కోల్పోవడంతోనే చిన్నారులు కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి. తమ తల్లిదండ్రులు అయితే కొంతమంది స్కూల్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి ఉంది, మరో పక్కన మరొక ఇంటి వద్ద అయితే తలదాచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగానే మొత్తం ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఈ యొక్క సూరాడపేట, మాయాపట్నం ఉన్నటువంటి మత్స్యకారులను అయితే తీవ్రంగా మొత్తం ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. మత్స్యకారులకు సంబంధించిన గృహాలు కోల్పోవడంతో అందరూ కూడా రోడ్డు మీద ఇక్కడ రోడ్డు పడినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ఈ యొక్క గుళ్ళను కోల్పోయిన నేపథ్యంలోనే కొంతమంది ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలకు వెళ్ళారు. అధికారులు కూడా సరిగా పట్టించుకోవాలంటూ వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ అలల ఉధృతి ఏ విధంగా ఉంది? తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా కనపడుతుంది? అలల ఉధృతి అయితే ఎక్కువగా ఉందండి. వారం రోజులు బట్టి ఎక్కువగానే తుఫానుగా ఉంది, గాలి వాతావరణం అది ఎక్కువగా ఉందండి. అయితే ఇక్కడ ఈ మత్స్యకారులు మేమందరూ సముద్రవాడిని ఉండిపోయామండి. సముద్రవాడిని ఉండిపోయాము. అయితే అధికారులు గట్రా ఎవరు ఏం పట్టించుకోలేదు, ఎవరు రాలేదండి. అయితే ఈ మత్స్యకారులు అందరూ ఎక్కడికి వెళ్ళడానికని మాకు కూడా ఏం లేదండి. ఇప్పుడు స్థలం కెరటాలు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇక్కడ కెరటాలు? భారీగా మొన్న ఇక్కడ వరకు ఉన్నటువంటి సముద్రం మళ్ళీ ఇక్కడ ఎదురుకొచ్చిందండి. ముందు కదా ముందుకు ఉందండి. అయితే ఇలా ముందుకు వస్తుందండి. కెరటాలు ఎక్కువగా కొడుతున్నాయండి. ఇళ్ళకి వేసి కొడేస్తున్నాయండి. ఇల్లు పోతుందండి, కోత గురి అయిపోతుంది. అలా అయిపోయిందండి. ఇంకా కోతకు అలా గురి అయిపోతున్నాయండి. ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. అంటే నిన్న నుంచి కూడా అలల ఉధృతి ఎక్కువగా ఉంది. ఎవరైనా వచ్చి నాయకులు కూడా మాట్లాడేదారా? ఎవరు రాలేదండి. నిన్న నుంచి కదండి, వారం రోజులు పెట్టి అలా ఉందండి. ఎవరు రాలేదండి, ఎవరు పట్టించుకోలేదు. చెప్పమ్మా, ఏ విధంగా ఉంది అలల ఉధృతి? అంటే భారీగా ఎక్కువగా ఇప్పుడు కెరటాలు ఎక్కువ, పక్కన అమావాస్య తోడై ఉంది, అలాగే అలలో తుఫాను తోడైంది. మొత్తం అన్ని కూడా ఎలా ఉంది ఇక్కడ? ఎలాగుందండి, అమావాస్య నిన్న తగిలిందండి. అంతకుముందు ఒక 5 రోజుల ముందు కానించి గజగజలు ఆడుతుందండి. ఆడిచ్చిన చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కూడా మత్స్యకారులకు మమ్మల్ని పట్టించుకున్న అవధానమే లేదండి. లేదు. గతంలో ఎక్కడ వరకు ఉండేది? గంగలో అంతవరకు ఉండేదండి. మొత్తం సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉండేదండి ఊరల్లాన. ఇలాగ 3 చుట్లు పోయాయండి. పోయినా ఏ రాజకీయం కూడా నాయకుడు కూడా పట్టించుకోలేదు. గతంలోనూ ఇలాగా వర్మ గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కొంపలు ఇచ్చారండి. మామూలుగా కట్టుకున్న తోమత లేక కొంత ముక్కలు కట్టుకొని
కొంతమంది స్థలాలు ఉలిదేసి అలా ఉండిపోయామండి. రోడ్లు లేవండి, మంచినీళ్ళు లేవండి. పాండు అంటున్నారు, అక్కడికి ఎలా పోమండి ఈ పిల్లలతోటి? ఎవరో మమ్మల్ని చేరదీసిన దిక్కు లేదు. ఏ గవర్నమెంట్ కూడా మాకు ఏ సహకారం లేదు, ఎవడు కూడా ఏ ఉపకారం లేదు. చంద్రబాబు నాయుడు ఇంతకాలం బట్టి ఇప్పుడు ఈ పరిపాలన ఇప్పుడు ఎక్కింది కానీ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ ఉపకారం కానీ ఈ నీటిలో ఉన్న వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి ఒడ్డుకి పారేసిన దిక్కు కూడా లేదు. అంటే ఇప్పుడు ఉన్నది ఇప్పుడు క్రమంగా కొట్టుపోద్ది ఇవాళంతా మొత్తం ఇదంతా ఇవాళ కొట్టిపోద్దండి. ఇవాళ కొట్టిపోద్ది. మామూలుగా అక్కడక్కడ తలదాసుకుంటున్నామండి. పిల్లలు తల్లిలు మాపులు ఇల్లు తెస్తున్నామండి, పోతున్నామండి, తలదాసుకుంటున్నామండి, తెల్లారు లేసి వస్తున్నామండి, అలా కూర్చుంటున్నామండి. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లోనే? 3 కుటుంబాలండి. అత్తలము కోడళ్ళు, కోడళ్ళకి వదిలేసి పిల్లలు, ముగ్గులేసి పిల్లలు, అలాగే బాధపడే సెలిగల్లోని తుఫాన్లోని అలా పడి ఉంటున్నామండి. ఎక్కడ అద్దెలు కూడా దొరకట్లేదండి. ఈ గంగమ్మ 10 రూపాయలు ఎడితే తిన్నట్టు నాపోతే లేనట్టండి. ఎక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలంటే ఎలా కట్టుకోగలుగుతామండి? వేటకి వెళ్తున్నారు. ఇప్పుడు వేటకి లేదండి. తుఫాను జరిగిన కానీ సెమారికి ఈ వారం రోజులు బట్టి గంగ మాకు చూడలేదండి. ఈ రోజుకి 9 రోజులు అయిందండి. వేటలకి వెళ్ళలేదండి. తిన్నవారు ఎంతమందో, పొత్తున్న వాళ్ళు ఎంతమంది అండి. మరి రాత్రి ఇయర్ వారు తెచ్చి 50 పొట్లాలు తెచ్చి ఇచ్చారండి. పల్లవారు ఉన్న వాళ్ళకి మర్చిపోక పొట్లం అండి. ఇప్పుడు మనకి ఎవడు కూడా మాకు ఇలా దరిలోంచిలో కాపాడలేదండి. అలాగా పడి ఉంటున్నామండి. తిన్న వాళ్ళు ఎవరో, తిన్నేని వాళ్ళు ఎవరో, ఈ తుఫానికి ఉన్న వాళ్ళు ఎంతమంది ఇది తెర్రాగానే వెళ్ళిపోతున్నామండి, పారిపోతున్నామండి. పారిపోగానే కొద్దిగా చల్లబడినప్పుడు వస్తున్నామండి, వచ్చి చూసుకుంటున్నామండి. చూస్తున్నాం మొత్తం అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా అక్కడ తమకైతే నిరాశలు అయిపోయాం, ఇల్లు కోల్పోయారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి ఆ ఇళ్ళని కూడా మళ్ళీ నిర్మాణం చేపడతాం గతంలో హామీ ఇచ్చారు. ఎవరు కూడా అందుకోవాలన్నారు. ప్రస్తుతం మాట్లాడదాం. ఎవరు పట్టించుకోవట్లేదు బాబు. ఎగో చూడు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అక్కడ తలాలు ఇచ్చేయాలనుకో నిన్నో మాపు కట్టుకున్నాం. అక్కడేమో రోడ్లు లేవు, ఓ కుళాయిలు లేవు, ఏది లేదు. మనం అక్కడికి వెళ్ళి అక్కడ పోము, ఏం తాగం పెట్టుకోం. మరి ప్రతిసారి కూడా ఎలా ఉంటుందో వరద 15 రోజులకి ఇలాగే వచ్చేస్తుంటారా తుఫాన్ పొద్దునకి. అక్కడ కట్టుకున్నాం అనుకో, అక్కడ ప్యాసింగ్ లేవు, ఏది లేదు, గదిలో మట్టి లేదు, రోడ్లు లేవు, నీళ్ళు లేవు. మనం ఎలా బతకాలి అక్కడికి వెళ్ళి? మొత్తం అందరూ కూడా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి కూడా తుఫాన్లు వచ్చిన సారి అయితే భారీ మొత్తంలో కోల్పోతున్నారు. కానీ ప్రతిసారి కూడా ఈ యొక్క ఆటుపోట్లు వస్తుంటాయి. ఆటుపోట్ల సమయంలో ఈ యొక్క తెర భారీగా కెరటాలు వచ్చి అలల ఉధృతికైతే సర్వం కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సుబ్బంపేట మొత్తం మొదలుకొని అక్కడ మాయపట్నం వరకు కూడా మత్స్యకారులు ఇదే పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ యొక్క గత కొన్ని రోజుల నుంచి 9 రోజుల నుంచి కూడా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉందని అందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. కానీ ఈ యొక్క బెంగాల్ తుఫాన్ అయితే తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా ఇక్కడ ఉప్పాడ వద్ద అయితే కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. భారీగా రాకాశాలలో వచ్చి ఈ మత్స్యకారుల ఇళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా పట్టించుకునే నాదురు లేదంటే వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ రాత్రి నుంచి కూడా వేరే ఒక చోటకి వెళ్ళి తలదాచుకుని వస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలో ఇప్పుడు సగంలో ఉన్నటువంటి గృహం అయితే మళ్ళీ కెరటాల దగ్గరికి అయితే మరింత సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ఈ యొక్క బెంగాల్ తుఫాను ప్రభావం అయితే ఉప్పాడ సముద్ర తీరం వెంబడైతే ప్రధానంగా అలల ఉధృతి, ఓ పక్కన తుఫాను ఎఫెక్ట్, ఓ పక్కన అమావాస్య తోడవడంతోనే భారీగా అలలు వచ్చి ఆటుపోట్లకైతే మరింత ఈ యొక్క కోత గురవుతున్నటువంటి పరిస్థితి ఉందని ఈ యొక్క ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.